హాయ్ అండి, అందరికీ నమస్కారం. 30 కోళ్ళతోని సంవత్సరం లోపే 500 కోళ్ళను ఎట్లా తయారు చేయాలో చూసుకుందాం. ఆ 500 కోళ్ళను అమ్మితే మనకు సుమారు ఒక 3 నుంచి 4 లక్షల రూపాయలు ఎట్లా వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే స్టార్టింగ్లో అనుకోవచ్చు 30 కోళ్ళతోని అసలు 500 కోళ్ళు ఎట్లా అవుతాయి అనేది చాలామందికి అర్థం కాదు. అందుకని ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు 30 కోళ్ళతోని ఎట్లా చేయాలో ఏందనేది మొత్తం వివరంగా చెప్తాను. ఒకసారి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒకసారి ఈ వీడియో మొత్తం ఫుల్గా పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ అనేది మనం ఎలాంటి మన దగ్గర కోళ్ళు లేవు. ఓకే, ఖాళీ షెడ్ వేసుకున్నాం. అట్లాగే చుట్టూ కూడా అంతా కూడా ఫెన్సింగ్ అనేది పెట్టుకున్నాం. అంటే కోళ్ళు బయటకోకుండా, పిల్లులు కుక్కలు రాకుండా, లోపలికి రాకుండా ఇలాంటి జాగ్రత్తలను చేసుకున్నాం. ఇప్పుడు కోళ్ళు తెచ్చుకున్నామే లేటు. సో మనము ఒక 25 పెట్టెలు, ఒక 5 పుంజులు తెచ్చుకున్నాం. టోటల్గా 35 కోళ్ళు, నాటుకోళ్ళు. సో విలేజ్లో మంచిగా ఉన్నటువంటి ఏమైతే ఇప్పుడు లావుగా ఉన్నటువంటి పెట్టెలు, అట్లాగే లావుగా ఉన్నటువంటి పుంజులు తీసుకోవాలి. ఎందుకంటే వాటికి పుట్టబోయేటటువంటి పిల్లలు కూడా మనకు అట్లాగే వస్తాయన్నమాట. ఒక్కొక్కటి 1.5 kg వరకు పెరుగుతాయి. అందుకని ఎక్కువ లావు ఉన్నటువంటి కోళ్ళని తీసుకుంటే మనకు మార్కెట్లో మంచి ధర ఉంటుంది. సో 30 కోళ్ళని తెచ్చుకున్నాం. 5 పెట్టెలు, 5 పుంజులు, ఒక 25 పెట్టెలు. అవి కూడా గుడ్లకు వచ్చేటటువంటి పెట్టెలు, అంటే గుడ్లు పెట్టేటటువంటి పెట్టెలు అన్నమాట. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజులలో ఆ 25 పెట్టెలు కూడా గుడ్లు ఆల్మోస్ట్ పెట్టాలి. అలాంటి పెట్టెల్ని మనం తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంటు 25 కోళ్ళు పెట్టెలు 10 రోజుల తర్వాత మనం ఏదైతే తెచ్చుకున్న 10 రోజుల తర్వాత అన్నీ కూడా గుడ్లు పెడతాయి. ఆల్మోస్ట్ 25 పెట్టెలకు 25 పెట్టెలు గుడ్లు పెడతాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి 5 పుంజులు అవి క్రాస్ చేస్తాయి కాబట్టి డెఫినెట్గా 10 రోజుల్లోనే అన్ని పెట్టెలు కూడా గుడ్లు పెడతాయి. ఒక్కొక్క కోడి మినిమం ఒక 10 గుడ్లు పెట్టినా కానీ మీకు 250 గుడ్లు అవుతాయి. సో ఆ 250 గుడ్లను 20 కోళ్ళకు పొదిగేసుకోవాలి. అంటే ఒక్కొక్క కోడి కింద 15 గుడ్లు వేసుకోవాలి. 5 కోళ్ళను సపరేట్గా పక్కకు పెట్టుకోవాలి. ఆ 5 కోళ్ళ వల్ల మళ్ళీ ఎట్లా పిల్లలు తీయాలి ఏందనేది మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఇదే వీడియోలో. సో 20 కోళ్ళను ఒదిగేసుకుంటే మనకు 15 గుడ్లు వేసుకున్నా కానీ మనకు అట్లీస్ట్ ఒక 10 పిల్లలు తీసినా కానీ, సో 10 పిల్లలు తీసినా కానీ 200 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ బ్యాచ్. అంటే మనకు ఒక్కొక్క కోడి సంవత్సరానికి 3 సార్లు పిల్లలు తీస్తుంది. ఒక్కొక్క కోడి 4 సార్లు కూడా పిల్లలు తీస్తుంది. మనం ఇక్కడ 3 సార్లే పట్టుకుందాం. సో మీకు ఫస్ట్ బ్యాచ్ 200 పిల్లలు వచ్చేసినాయి. సో ఆ 5 కోళ్ళు ఏవైతున్నాయో అవి సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ ఒక 50 గుడ్లు పెడితే ఒక 50 పిల్లలు పట్టుకోండి. ఆ 50 ప్లస్ 250 టోటల్గా మీకు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కలిసి ఒక 250 వస్తాయి. ఈ 250 నుంచి 100 మైనస్ చేసేయండి. ఎందుకంటే చాలా రోగాలు వస్తాయి కోళ్ళకు. ఆ 100 కోళ్ళు చనిపోతాయి. ఎట్లాగో చిన్న చిన్న పొరపాట్ల వల్ల 100 కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటే అవి కూడా పోవు. కాకపోతే మనం ఇక్కడ ఎక్కువ మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే లెక్కకు ఎక్కువ వేసుకొని అప్పుడు తక్కువైతే ఇబ్బంది అవుతుంది. అందుకని లెక్కకు ఫస్ట్ తక్కువనే వేసుకోవాలి. సో మీ చేతిలో 150 కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ 20 కోళ్ళు ఏవైతే ఉంటాయో ఈ 20 కోళ్ళు మళ్ళీ 3 నెలల తర్వాత మనకు ఒక్కొక్క కోడి పిల్లల్ని 3 నెలలు పెంచుతుంది. 3 నెలలు అంటే మనకు సుమారు ఈ సైజు కూడా కాదు, ఇంకా పెద్దగా ఉంటాయి. అక్కడ ఉంది కదా, ఆ సైజులో ఉంటాయి 3 నెలల పిల్లలు. ఇవి అక్కడ దూరంగా కనిపిస్తుంది తెల్లడిది, ఆ సైజులో ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని కోళ్ళు కూడా 3 నెలలు పెంచి పెడతాయి. మళ్ళీ ఆ కోడి ఏం చేస్తుంది, 3 నెలల తర్వాత మళ్ళీ గుడ్లు పెట్టడం, మళ్ళీ పిల్లలు తీయడం. అంటే 4 నెలలకు మనకు ఒక కోడి పిల్లలు తీస్తుంది అన్నమాట. 3 నెలలకు గిడిచిపెట్టిన తర్వాత ఇంకొక నెల ఎక్స్ట్రా, అంటే గుడ్లు పెట్టాలి కదా, గుడ్లు పెట్టి పిల్లలు తీయడానికి ఇంకొక నెల పట్టుకోండి. టోటల్గా 4 నెలలకు మనకు ఒక కోడి గుడ్లు పిల్లలు తీయడం, వదిలేయడం అనేది ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. సో 20 కోళ్ళు ఫస్ట్ బ్యాచ్ మీకు
3 నెలలు పెంచి తర్వాత 4వ నెలలో మళ్ళీ గుడ్లు పెట్టడం పిల్లలు తీయడం. ఇట్లా సంవత్సరానికి మనకు 3 సార్లు పట్టుకున్నా కానీ ఫస్ట్ మనకు 150 వచ్చినాయి, సెకండ్లో 150 వస్తాయి, మళ్ళీ థర్డ్ 150. అంటే సంవత్సరం మొత్తంలో మీకు 150 అంటే మనం 250 అనుకున్నాం కదా, అందులో నుంచి 100 మైనస్ చేస్తున్నాం. ఇక్కడ మైనస్ ప్రతి బ్యాచ్లో కూడా మైనస్ చేసుకుంటూ వస్తున్నాం. సో టోటల్గా మీ చేతిలో ఉన్న కోళ్ళన్నీ 450. అంటే అందులో నుంచి మనము బ్యాచ్కు 100 తీసేసినాం. అట్లా పట్టుకుంటే మీకు 750 కోళ్ళు ఉంటాయి. కాకపోతే 750 నుంచి 300 కోళ్ళను మైనస్ చేసినాం. వివిధ రోగాల వల్ల చనిపోతాయి కాబట్టి వాటిని ముందే మైనస్ చేసుకుంటే మనము ఈ లెక్కలో కరెక్ట్గా ఉంటుంది. అందుకని మైనస్ చేసేసిన. సో ఈ ప్రాసెస్లో మనం కోళ్ళను పెంచుకుంటే సంవత్సరం తిరగక ముందే మన చేతిలో సుమారు 450 నుంచి 500 కోళ్ళు ఉంటాయి. సో ఈ 450 నుంచి 500 కోళ్ళను మనం ఒక్కొక్క కోడి పుంజ అయితే ఈజీగా 800 నుంచి 900, 1000 రూపాయల దాకా పోతుంది. నేనే అమ్ముతున్నా ఆల్రెడీ 800, 900. ఎందుకంటే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఈ నాటుకోళ్ళలో ఏంటంటే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు ఎక్కువ. ఎందుకంటే ఎక్కడ దొరకట్లేదు కాబట్టి మనము ఎక్కడైతే పెంచుతున్నామో ఆ అడ్రస్ లింక్ని మరి వచ్చి తీసుకెళ్తారు. అందుకని నేను చెప్తున్నాను 800 నుంచి 900, 1000 రూపాయలు కూడా వెళ్తున్నాయి. సో ఇట్లా 450 కోళ్ళకు మీరు ఒక్కొక్కటి 800, 700, 900, 1000 రూపాయలు అమ్మినా కానీ ఎవరేజ్గా మీకు 3 లక్షల వరకు అయితే 3,50,000 రూపాయలు అయితే మిగిలేటటువంటి అవకాశం ఉంటుంది సంవత్సరానికి. అంటే ఆ లెక్కన చూసుకుంటే మీకు సంవత్సరానికి 3,50,000 అంటే ఈజీగా నెలకు ఒక 30,000 రూపాయలు జీతం పడ్డట్లే. ఈ విధంగా నేను చెప్పినటువంటి విధంలో పెంచుకుంటే కనుక ఈజీగా నెలకు 30,000 సంపాదించవచ్చు. అట్లాగే వీటిలో నేను ఆల్రెడీ అన్నీ మైనస్ చేసే చెప్తున్నాను. ప్రతి బ్యాచ్కు 100 కోళ్ళు మైనస్ చేసిన పిల్లలు. ఎందుకంటే 250 పిల్లలు ఉంటే అవి లాస్ట్ పెరిగేదాకా 250 బతుకవు. ఒక 150 బతుకుతాయి, 100 చనిపోతాయి. సో ఎవరైనా పెంచాలనుకునే వాళ్ళు ఈ పద్ధతి ప్రకారంగా పెంచుకుంటే కనుక ఈజీగా ఒక నెలకు 30,000 అయితే సంపాదించుకోవచ్చు. అంటే ఇది మనము వేరే బిజినెస్ చేసుకోవచ్చు, అట్లాగే వేరే జాబ్ చేసుకుంటూ కూడా వీటిని సైడ్ బిజినెస్గా మార్చుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇటు కన్నేయండి ఈ నాటుకోళ్ళ పైన. ఎందుకంటే విలేజ్లలో అస్సలు దొరకట్లేదు కాబట్టి ఇవి ఎక్కడ పెంచితే అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటారు మనిషి. ఫంక్షన్స్కి కానీ పండగలకు ఎక్కడ పెంచితే అడ్రస్ కనుక్కొని మరీ వెళ్ళి అక్కడి నుంచి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు పెంచితే కనుక మీ దగ్గరికి వచ్చి డెఫినెట్గా తీసుకెళ్తారు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ కోళ్ళు జమైన తర్వాత మీరు హోటల్స్ కానీ లేదా దాబాలు కానీ ఇట్లా రెగ్యులర్గా మా దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయి మీరు తీసుకుంటారా అని రెగ్యులర్గా వాళ్ళకు చెప్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా రెగ్యులర్గా వీక్లీ మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో నష్టం ఏం లేదు. ఎవరైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా పెంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.